నీళ్ళతోని సగ్గుబియ్యం సేమియా పాయసం చేద్దాం రండి. ఒకసారి చూడండి. 1 కప్పు బెల్లం, 1 కప్పు సేమియా, 1 కప్పు షాబ్దాన్ బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. సగ్గుబియ్యం ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే జాలి ఇట్లా ఉబ్బుతాయి. కొంచెం జీడిపప్పు, కొంచెం కొబ్బరి పొడి, ఒక 5 ఇలాచీలు అంతే. ఇంకా వీటితోనే మన హెల్దీ బెల్లం సగ్గుబియ్యం పాయసం రెడీ. సేమియా కప్పు బెల్లం కదా, 1 లీటర్ వాటర్ పోసుకోండి. ఫస్ట్ ఈ వాటర్ మసలాలి. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని సేమియా వేయించుకోవాలి రెడ్ కలర్ వచ్చే వరకు. ఫస్ట్ సేమియా మంచిగా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి సేమియాని. మనం లీటర్ నీళ్లు పోసి పెట్టినాం కదా, అవి మసులుతున్నాయి. మసులుతున్నప్పుడు ఇప్పుడు మనం సేమియా వేయించుకున్నాం కదా నెయ్యి వేసి, ఈ సేమియా ఇందులో వేసేయాలి. అది ఉడకాలి. ఇప్పుడు సేమియా వేయించిన గిన్నెలోనే మళ్ళీ ఇగో మన జీడిపప్పునగా కొంచెం ముక్కల్లాగా చేసుకొని అవి కూడా వేయించుకోవాలి. కొబ్బరి పొడి ఉంది కదా, కొబ్బరి పొడి కూడా కొంచెం ఇదే నెయ్యిలో వేసుకొని కొంచెం వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో మాత్రం జీడిపప్పు ఒకటి ఉంటే మాత్రం అదే వేస్తున్నాను నేను. కొంచెం ఇట్లా రెడ్ కలర్ రాగానే బంద్ చేసేయండి. బాగా మాడిపోయిన స్మెల్ వస్తుంది. కొద్దిగా ఉడికిందండి, 50% ఉడికిన తర్వాత ఇందులో సగ్గుబియ్యం వేయాలి. సగ్గుబియ్యం ఇవి కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేసేయాలి అంతే. సగ్గుబియ్యం సేమియా 50% ఉడికినాక మనం బెల్లం వేయాలి. అందులో బెల్లం కూడా 1 కప్పు. సేమియా సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, బెల్లం వేసినాం, కరిగిపోయింది. ఇది ఇప్పుడు మంట బంద్ చేసుకోవాలి మనం. ఇంకా మంట వద్దు. దీంతో మనం వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవడం. ఇలాచీలు 5 ఇలాచీలు తీసుకున్నాం కదా, అవి వాటిని దంచి వేసుకోవడం పౌడర్. నీళ్ళతో చేసిన సగ్గుబియ్యం బెల్లం సేమియా పాయసం. నీళ్ళతో చేసిన సేమియా రెడీ అయిందండి. అందులో మనం అట్లనైనా తినొచ్చు, కానీ కాకపోతే 1 గ్లాస్ పాలు వేసుకుంటే మనం చూడడానికి మంచిగా ఉంటుంది, తినడానికి టేస్టీగా ఉంటుందని లాస్ట్కి 1 గ్లాస్ పాలు వేసిన అంతే. టేస్ట్ మాత్రం బాగుంటుంది. మనం సేమియా చేసి పెట్టిన తర్వాత గడ్డగడుతుంది కదా, ఇది అట్లా గడ్డగట్టదండి. వాటర్లో మనం ఉడికించి తర్వాత పాలు పోస్తాం కదా, ఏం కాదు. ఒకసారి చేసి చూడండి ఇట్లా మీరు కూడా. మళ్ళీ బెల్లం హెల్దీ కదా, మనం బెల్లంతో చేసినాం కదా. బెల్లం సగ్గుబియ్యం సేమియా పాయసం ఎట్లున్నదో చూడండి, చేసి చూడండి, నాకు ఒకసారి చెప్పండి. టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి. మా చిన్నోని టేస్ట్ అడుగుదాం. నీళ్ళతో చేసిన సేమియా సగ్గుబియ్యం బెల్లం పాయసం ఎట్లుంది నాన్న? నీకు నచ్చిందా? టేస్ట్ ఎట్లుంది?